మరి మరి కొన్ని విషయాల్లో సందర్భాల్లో అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, చాలా క్లిష్ట అనారోగ్య పరిస్థితి, మేబీ క్యాన్సర్ లాంటిది ఒక కీలకమైనటువంటిది కావచ్చు, లేకపోతే మన ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు. బహుశా మరి గర్భఫలం లేని పరిస్థితి, ఎండిపోయినటువంటి గర్భవతి, ఇలాంటి సందర్భాల్లో మరి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఉపవాసం ఉండి ప్రార్థన మరి చేసే విషయాల్లో కానీ, లేకపోతే కొంతమందికి ఆలోచన ఉంటుంది, నేను ఉపవాసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మరి నాకు ఎలా చేయాలో తెలియదు, ఇలాంటి సందర్భాలు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్ త్రూస్, అలాంటి వాటికి ఇంట్లో కొందరు ఏమంటారు అంటే, మాకు కొన్ని బ్యాడ్ ఉమెన్స్ ఉన్నాయని, లైక్ ఏదైనా బ్యాడ్ థింగ్స్ మన ఇంట్లో ఉన్నాయని, అలాంటి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే వాటిని వాళ్ళు దే కాంట్ హ్యాండిల్ దోస్ విత్ ఫిజికల్ థింగ్స్, వాళ్ళ చేతులారా ఏం చేసుకోలేరు. వాళ్ళు ప్రార్థన దగ్గరకు వచ్చి దేవునిలో నేను కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నాను అనేటువంటి వారికి మనం ఒక మంచి సలహాని మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలి బ్రదర్. అంటే మనము మొట్టమొదటి తల్లి అంటే పిల్లలు లేని వారి కప్పుల కోసం ప్రార్థన అంటే మనం మాట్లాడదాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడే వారి గర్భాన్ని మూసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు రాహేలు రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు యాకోబు, లేయాని ద్వేషించాడు. ఎందుకంటే లేయాని ఇష్టపూర్వకం చేసుకోలేదు. కాబట్టి లేయాకు మొదటి పిల్లలు పుట్టారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడే రాహేలు గర్భం మూసి ఉంచాడని రాయబడింది. యాకోబు రాహేలు కొరకు ప్రార్థన చేశాడు కనుక ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. మనం అది కదా. రెండవది అన్న పెనిన్న, మనకు తెలుసు వాళ్ళ గురించి. ఆమె హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడుస్తుంది, నాకు కూడా కుమారుడు కావాలి, నాకైతే ఇస్తే కుమారుని ఇస్తే ఈ నింద నా మీద నుంచి వెళ్ళిపో. ఈ గొడ్రాలుతనం అనేది చాలా మందికి అది దేవుని చిత్తమై ఉండి ఇవ్వకపోతే మనం దాని గురించి ఏం ప్రార్థన చేసినా లాభం లేదు. వాళ్ళకు తృప్తిని దేవుడు ఇస్తాడు. అంటే మీ పిల్లలు లేకపోయినా వారు దేవుని కొరకు జీవించగలరు. పిల్లల్ని దేవుడు ఇస్తే నీ కొరకు పెంచుతాను ప్రభువా, నీ కొరకు అంటే మన అన్న అడిగినట్లు అడిగితే కూడా దేవుడు అంటే సమూయేలుని దేవుడు ముందుగానే గర్భంలో పుట్టకపోయి ఆయన నిర్ణయించుకున్నాడు కనుక సమూయేలుని ఎలిజబెత్ జకరియా కూడా ఎలిజబెత్ జకరియా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి వారు నిండు అంటే ఇంపాసిబుల్ థింగ్స్ అవి, వాడు నిండు నువ్వు వృద్ధాత్మంలో ఉన్నారు. జకరియా నమ్మడానికి అంటే ప్రీస్తే గానీ నమ్మలేకపోయాడు. దేవుడు ఆయన నోరు మూపించాల్సి వచ్చింది, పెద్ద దూత ద్వారా మౌనంగా అయిపోయాడు. అది జరిగేవారు. సో వాక్యంలో పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చే గర్భము అంటే ఇది బహుమానం. దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు ఎవరికి? ఆయన చిత్తానుసారంగా ఆయన కొరకు జీవించి పెంచుతారన్న వారికి డెఫినెట్ గా ఆయన ఇస్తాడు. ఒకవేళ పిల్లలు లేకపోయినా కూడా మనం పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు బైబిల్. దేవుణ్ణి సేవించారు. పిల్లలు వాళ్ళకి కలగకపోయినా కూడా వాళ్ళు దేవుని సేవించారు. అంత మాత్రాన వారు ఏదో శాపంలో ఉన్నారని, అంటే మన దేశంలో ముఖ్యంగా ఈ గొడ్రాలుతనం చాలా అది శాపగ్రస్తమైందిగా చూస్తారు. కానీ దేవుని ఉద్దేశం ఉంటుంది. దేవుని ఉద్దేశం లేకుండా ఏది జరగదు. ఏదో ఉద్దేశంతోనే దేవుడు, మనకు అది ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది మన బుద్ధికి. రెండవది, మీరు అన్నారు ఇంట్లో చాలా కీళ్లు జరుగుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి అయిపోతే ఇంకొకటి సంతోషం లేకుండా చేస్తాం. యోగు జీవితాన్ని చూస్తే యోగు యథార్థపరుడు, ఆయన వాడు లోకంలో అప్పట్లో లేడు. ఎవరు సాతానికి ఛాలెంజ్ చేయబడ్డాడు, దేవుడే చెప్పాడు, అన్ని తీసేసాడు. కానీ యోగు యథార్థతను యోగు జీవితంలో చివరి అధ్యాయాలు చూస్తే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు సమకూర్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తనకు మాత్రం కాదు, తనకు పిచ్చి ఆలోచన చెప్పిన ముగ్గురు స్నేహితుల కొరకు కూడా యోగు ప్రార్థన చేస్తే తిరిగి క్షేమస్థితిని వారికి కూడా దేవుడు అనుగ్రహించిన. అంటే అర్థం ఏంటంటే, మనము ఇది ఏదో సాతాను నుంచి వచ్చిందనో, సాతానుకి దేవుడు అనుమతిస్తేనే వచ్చిందనో, లేకపోతే మన బుద్ధిహీనతను బట్టి వచ్చిందనో మనకు తెలుసుకోగలరు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన పొరపాటును బట్టి, పాపమును బట్టి దాని కాన్సిక్వెన్సెస్ ని మనము అనుభవించాల్సింది. ఇది దేవుడు క్షమించాడు బాగానే ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్
దావీదు పాపం చేశాడు బెత్షెబాతో. చేస్తే బాబు పుట్టాడు. వాడిని తీసేసుకున్నాడు దేవుడు. దావీదు చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వాడు చచ్చిపోయినాడని తెలిస్తేనే ఎట్లా చెప్పాలనుకున్నాడు? భయపడ్డాడు సేవకుడు. కానీ చెప్పిన తర్వాత ఆయన బిహేవియర్ లో చాలా చేంజ్ ఉంది. వాడు వెళ్ళిపోయినా నేనేం చేస్తాను, వాడి దగ్గర నేను పోగలను కానీ వాడు నా దగ్గర రాడు. కాబట్టి లేచి అన్నం తిన్నాడు, బాబు భోజనం చేసి తెమ్మన్నాడు. వాళ్ళు నిద్రపోయారు నా సేవకులు. ఏంట్రా ఇది అంటే, ఈ పెయిన్ దేవుడు దావీదు చూపించాడు. పాపము 51 అధ్యాయంలో మనం చూస్తే తను ఎంత పశ్చాత్తాపం పొందాడో, దేవుని ఆత్మ తన నుంచి తొలగించద్దు అని ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. కాబట్టి మనము గుర్తించాల్సిందే, ఒకవేళ పాపం ద్వారా మనకు అటువంటి కష్టాలు నష్టాలు వచ్చితే క్షమాపణ అడిగి అవసరం లేదు. మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు దాన్ని అనుమతిస్తే, ప్రతి పరీక్ష ఏం కలిగజేస్తుందంటే మనకు ఓర్పును కలిగజేస్తుంది. ఓర్పు మన జీవితంలో నిరీక్షణ కలిగజేస్తుంది. నిరీక్షణ ఏంటి? దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను అధైర్యపడ. దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు నరమాత్రులు నన్నేమి చేయగలరు అన్న ధైర్యం మనకు వస్తుంది. ఇది ఎక్కడొస్తుంది? దేవుని మీద ఆధారపడిన వారికి తప్పకుండా వస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటంటే, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అని చెప్తున్నాం కదా, ఆధ్యాత్మికమైన ఎదగడం అనేది. వారు పరిస్థితులకు భయపడరు. పరిస్థితులు వస్తాయి, మానవులే, అందరికీ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఎలా ప్రవర్తిస్తాము ఆ సందర్భంలో? దేవుని మీద ఆధారపడతామా? దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం ప్రవర్తిస్తాం, లేకపోతే మానవ ప్రయత్నాలు చేసి దేవుని దూరం పెడతాం, విశ్వాసంలో ప్రశ్నలుగా ఉంటాము? ఇవన్నీ చెప్పాలంటే విశ్వాసానికి పరీక్ష. ప్రతి పరీక్ష విజయం ఇస్తుంది. విశ్వాసం, నిజమైన విశ్వాసం. విజయం పొందినప్పుడు ఏం చేస్తారంటే, అత్యధికమైన విజయం మనం పొందినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఫలించడమే ఆయన కోరేది. కానీ మనం అత్యధికం ఫలించేవాడికి ఎక్కువ ఫలించాలని ఏం చేస్తాడు? పనికిరాని వాటిని దాంట్లో నుంచి తీసుకువేస్తాడు, ఫోన్ చేస్తాడు. అది కష్టమే, పెయిన్ఫుల్లే, కానీ మరి ఎక్కువగా ఫలిస్తాడు. ఇది ప్రభు నోటి నుంచి వచ్చిన మాట. కాబట్టి మనము తండ్రి మహిమ పొందాలని దేవుడు మన జీవితంలో అనేక పరిస్థితులు